నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వేలంపాటలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో వేలంపాటలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో తాత్కాలిక మరియు శాశ్వత దుకాణాల ఏర్పాటుకు, రంగుల రాట్నాలకు, కొబ్బరి చిప్పల విక్రయానికి వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తిరాల సురేష్ కృష్ణ, ఆలయ ఈవో మల్లికార్జున రెడ్డి, పాలక మండలి సభ్యులు ఆవుల వాసు, దేవాదాయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కామాక్షి దేవి సమేత రామలింగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల ముందు రోజుల నుంచి ప్రతి ఏటా ఇదే విధంగా పాట జరుగుతుంది. ఆ పాటలో ఇతర ప్రదేశాల నుంచి వచ్చి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా ముందుకి తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా మా ఊరి నుంచి గ్రామ పెద్దలైతేవి, మా అన్నగారైన వాసన్న గారు అయితేవి, మా ఈవో గారు, మా పాలక మండలి సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్లు అయితేమి, అదేవిధంగా తాగునీటి ఈ అమ్మతో ద్వారా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం గడ జరుగుతుంది. అదేవిధంగా బీచ్కి పోయే వాళ్ళకి, వికలాంగులు అయితేమి, వృద్ధ ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్లను పెట్టి 4 ఆటోలను పెట్టి జనాభాను కూడా ఈసారి ఇబ్బందులు లేకుండా తీసుకొని పోవాలని మేము పాలక మండలి అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా రాందేత్తానికి వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా పోవాలని, తిరణాలకు వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా పోవాలని మా మేడం ఆదేశం మేరకు మేము అందరం కలిసి కట్టుగా చేస్తామని భగవంతుడి సాక్షిగా వినిపిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాలన్నీ, టెండర్లన్నీ జరిగినాయి. గతంలో కంటే ఈ సంవత్సరం 10% ఎక్కువగా ఆదాయం వచ్చినది. ఈ కార్యక్రమాలన్నీ అల్లూరు కార్యనిర్వహణ శశాంక్ యువ గారు మరియు ధర్మకథా మండలి చైర్మన్ అయినటువంటి అత్తిరాల సురేష్ గారు మరియు మత్స్యకార సంఘం నాయకులైనటువంటి శ్రీ ఆవుల వాసు గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీరి కాక గ్రామంలో ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపవాలని వాళ్ళు కోరినారు. మరియు దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి బాత్రూములు అన్ని సరిపోనందువల్ల గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు వీరందరూ మరికొన్ని టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సిన కోరినారు. మరియు నీటి వసతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పై అధికారులతో వాళ్ళతో సంప్రదించి ఎటువంటి బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా జరిపించవలసిందిగా వారు కోరినారు. వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాలను నేను ధర్మకర్త మండలి సభ్యులు, చైర్మన్ గారు మరియు గ్రామ పెద్దలు, మన మత్స్యకార సంఘ నాయకులైనటువంటి వాసు గారు ఈ కార్యక్రమాలను దగ్గరుండి అన్ని చేస్తామని ఒక మాట ఇచ్చడం కూడా జరిగినది. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా బ్రహ్మోత్సవాలు చేయాలని మరీ మన కోవూరు శాసనసభ్యులు అయినటువంటి శ్రీమతి వేమిడి ప్రశాంతి గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని మనం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.